హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ క్లాసిక్స్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక మంచి హెల్తీ దోశ రెసిపీ చూడబోతున్నాం. అదే ఓట్స్ దోశ. ఓట్స్ దోశ రెసిపీలోకి వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ఓట్స్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఇక్కడ మనకి ఓట్స్ 1.5 కప్ కావాలి. అలాగే కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఈ ఓట్స్ని మనం పౌడర్ లాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీలో మనము పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ దోశ తయారు చేసుకోవడానికి పిండి రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పిండి రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టాపింగ్ చేసుకుందాం ఆనియన్స్ తోటి. ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆనియన్, కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీడియం హీట్లోనే ఈ దోశను మనం కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కాల్చుకుందాం. చూద్దాం ఒకసారి. చూసారుగా, ఎక్కడ మనకి పెనంకి అంటుకోకుండా దోశ చక్కగా వచ్చేసింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుందాం. అంతే, ఓట్స్ దోశ మనకి రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఇది 5 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ ఇది. మార్నింగ్ టైం మనకు హడావుడిగా ఉన్నప్పుడు, పిండ్లు అలాంటివి ఏం లేనప్పుడు 5 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఓట్స్ దోశను తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.